అటు చేసి ఇటు చేసి ఏపీ రాజకీయాలన్నీ రాజకీయాలకు దూరంగా ఉంటానన్న చిరంజీవి చుట్టూ అయితే మళ్ళీ ఒక కాంట్రవర్సీ కాదు కానీ ఒకానొక టైంలో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అంటే చిరంజీవి చుట్టూ కూడా ఏపీ రాజకీయాలు తిరగటానికి ఆస్కారం ఉంది. ఫస్ట్ ఏంటంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18+ సీట్లు రావటం, 18+ ఓట్ షేర్ రావటం, అంత రాజశేఖర్ రెడ్డి గారి ప్రాబల్యం ఉన్న టైంలో కూడా అన్ని సీట్లు అంత ఓట్ షేర్ అనేది అంత జోక్ అయితే కాదు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేయటము, మినిస్టర్ అవటము, టూరిజం చాలాగా అంతకుముందుతో ఉండోళ్ళతో పోల్చుకుని చాలా బాగా చేశారు. దానికి సంబంధించి మంచి పేరు కూడా తీసుకొచ్చారు. సో అందుట్లో అయితే ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ సమకాలీన రాజకీయాల్లో చిరంజీవి గారి మనస్తత్వానికి అయితే పడవు. అంటే వాళ్ళు 4 తిడితే 5 తిట్టాలి, 6 తిట్టాలి. ఈ పరిస్థితి అయితే చిరంజీవి గారికి వంట పట్ల రాజకీయాలు అనేది. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోవటము, ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశారు. తర్వాత అయితే గవర్నమెంట్లు ఏర్పడిన తర్వాత పక్కకి వెళ్ళిపోయారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు చిరంజీవి మా మనిషి అని క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకని ఇంతవరకు ఆ సభ్యత్వం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చానని ఎక్కడ చెప్పలేదు, కాంగ్రెస్కి అయితే రిజైన్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో రీసెంట్గా వచ్చేసరికి ఒక 5 కోట్లు జనసేనకి ఫండింగ్ చేయడం, అప్పుడు సరే ఫ్యామిలీ అది ఇది అన్నారు కాబట్టి పెద్ద 2-3 రోజులు చర్చ జరిగిన నార్మల్గా సరే తమ్ముడికి సపోర్ట్ చేశారని, అది కూడా జన సైనికులు కానీ లేకపోతే మెగా ఫ్యాన్స్ కానీ కోరుకున్నదే చేశారు. ఆ తర్వాత వచ్చేసరికి చిరంజీవి గారికి అవార్డు రావటము, దాంట్లో భాగంగా అనకాపల్లి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న సీఎం రమేష్, తర్వాత పార్లమెంటుకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేనకు సంబంధించి పంచకర్ల రమేష్, వీళ్ళిద్దరు వెళ్ళి విష్ చేసి తర్వాత ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేయించారు. అంటే ఈ కూటమికి సంబంధించి సపోర్ట్గా కానీ తర్వాత వాళ్ళిద్దరికి సంబంధించి ఆ బయట కూడా కొన్ని రోజులు బాగా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు వచ్చేసరికి పిఠాపురంలో పృథ్వీరాజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, టీడీపీ అంటే వైఎస్ఆర్సీపీ నుండి బయటకు వచ్చేసి మళ్ళీ జనసేనలో జారి ఇప్పుడు పిఠాపురంలో చేస్తున్నారు. తను చేసిన కామెంట్స్ ఏ అయితే ఉన్నాయో మే 5 నుండి 10వ తేదీ వరకు ఒక 1 వీక్ దాకా చిరంజీవి గారు కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. పిఠాపురంలో ఒక భారీ బహిరంగ సభ ఉండిద్ది, దాంట్లో పాల్గొంటారని, కూటమికి సంబంధించి ఏ అయితే బహిరంగ సభల్లో కానీ కొన్ని చోట్ల సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి కూడా ప్రచారం చేయొచ్చు అనేది ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్కి సంబంధించి ఇంతవరకు ఇటు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఖండించలేదు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ నుండి ఆ 3 పార్టీల నుండి ఎలాంటి అఫీషియల్ నోటు కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకు వరుణ్ తేజ్ ఇప్పుడు పిఠాపురంలో చేసినప్పుడు వాళ్ళు నోట్ రిలీజ్ చేశారు, ఎక్కడ తన అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ ఉండిద్ది అనేది కూడా స్పెషల్గా ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు జనసేన అఫీషియల్ పేజ్లో, జనసేన స్టాంప్ ప్యాడ్ మీద. సో ఇలాంటిది అనేది ఇప్పుడు రావటం అనేది మళ్ళీ ఏపీ రాజకీయాలన్నీ ఇటు టర్న్ అయ్యాయి. బట్ ఒకవేళ వస్తే మాత్రం చిరంజీవి గారికి కొన్ని పాయింట్స్ అయితే అందరు రైజ్ చేసే ఉంది. అంటే ఇంతవరకు కాంగ్రెస్ నుండి బయటకి రాలేదు ఒకటి, తర్వాత విభజన హామీలకు సంబంధించి కాంగ్రెస్ వల్లే విభజన జరిగిందని ఒకటి, తర్వాత ప్రజారాజ్యము విలీనం సంబంధించింది క్వశ్చన్ రైజ్ చేస్తారు, తర్వాత ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. సో ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి, ఎందుకు రిజైన్ చేయాలి, ఇట్లా చాలా క్వశ్చన్స్ అనేది వైసీపీ కూడా రైజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నేను అనుకోవటం ఏంటంటే మ్యాక్సిమం రాకపోవచ్చు, ఒకవేళ వస్తే మాత్రం మళ్ళీ కొంతకాలము రాజకీయాలన్నీ మెగాస్టార్ చిరంజీవి గారి చుట్టూ తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ రాజకీయాలకైతే ఇంకా రాననేది తను చెప్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు సుదీర్ఘమైన ఒక టాప్ పొజిషన్లో ఉండి సినిమా కెరీర్ అనేది వదులుకోవటం అనేది అంత ఈజీ అయితే కాదు. మళ్ళీ వచ్చి ఆ కెరీర్కి ఇబ్బంది అయితే పెట్టుకునే పొజిషన్ ఉండదు. బట్ ఇన్ కేసు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గెలవాలనుకొని లేకపోతే ఆ ఫ్యామిలీ నుండి కంపల్సరీగా వచ్చి ఒక రోడ్ షో కానీ ఒక బహిరంగ సభ, మళ్ళీ బహిరంగ సభ పెడితే కంపల్సరీగా టీడీపీ
బీజేపీ కూడా రావాల్సి వచ్చింది. సో అందుకని మ్యాక్సిమం తమ్ముడిని గెలిపించడం కోసము తిరగాలనుకున్నా కూడా అది రావచ్చు. ఎందుకంటే అప్పుడు పార్టీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇప్పుడు ఏదైతే పిఠాపురం ఉందో ఆ సీటు కూడా వాళ్ళు గెలిచారు. అందుట్లో వంగా గీత గారు గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి వంగా గీత వైసీపీలో ఉన్నారు. వైసీపీ ఆల్రెడీ కాకినాడ ఎంపీగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు పొత్తు ఉండేది కాబట్టి ఏడు చూసుకున్న ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్గా ఉండేది. ఒకవేళ చిరంజీవి కంపల్సరీగా వస్తారా, వస్తే కూటమికి సపోర్ట్ చేస్తారా, ఓన్లీ పిఠాపురం వరకు పరిమితం అవుతారా అనేది చూడాలి.